హాయ్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలంటే ముందుగా గుర్తొచ్చేది ఉద్వేగభరితమైన నినాదాలు, రాష్ట్రాల హక్కులపై పోరాటాలు, అగ్రశ్రేణి సినీతార గ్లామర్. దశాబ్దాలుగా అక్కడ రాజకీయాలు భాష, ప్రాంతీయ అస్తిత్వం చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. అయితే మైకుల ముందు నాయకులు ఇస్తున్న ఉపన్యాసాలకు సామాన్యుడి దైనందిన జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? వాస్తవానికి తమిళ ఓటర్లు ఇప్పుడు నినాదాలు కోరుకోవడం లేదు. తమ కళ్ల ముందున్న సమస్యలకు పరిష్కారాలు అడుగుతున్నారు. హామీలు కాదు, పరిష్కారాల వైపు అడుగులు వేయాలని రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నారు. అసలు తమిళనాడులో రాజకీయాలకు అతీతంగా సామాన్యులు ఏం కోరుకుంటున్నారో తెలుసా? తమిళనాడులో అన్ని ప్రధాన పార్టీలు తమ పాత వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికారంలో ఉన్న స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే రాష్ట్రాల హక్కులు, సామాజిక న్యాయం అనే బలమైన పునాదిపై ప్రచారం చేస్తోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే సంస్థాగతంగా తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇక తమిళనాట తన ఉనికిని చాటుకోవాలని తీవ్రంగా శ్రమిస్తున్న బీజేపీ ప్రాంతీయ అస్తిత్వం చుట్టూ తమ అజెండాను నిర్మిస్తోంది. చిన్న పార్టీలు సైతం భాష, ప్రాంతీయ భావోద్వేగాలనే నమ్ముకున్నాయి. రాజకీయ పార్టీల వ్యవహార శైలి ఏ రాష్ట్రంలోనైనా ఇలానే ఉంటుంది. దాదాపు అన్ని పార్టీలు ఓట్ల వేటలో మునిగి ఉంటాయి తప్ప అసలు జనం ఏం కోరుకుంటున్నారన్నది పెద్దగా పట్టించుకోవు. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించాలి. స్థిరమైన ఉపాధి కల్పనను గాలికి వదిలేసి ప్రభుత్వాలు శాశ్వతంగా ఉచిత పథకాలపైనే ఆధారపడలేవని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్య తమిళనాడు పరిస్థితులకు అద్దం పడుతోంది. రాజకీయ ర్యాలీల్లో ఉచితాలు, భావజాలం, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఉపన్యాసాలు దద్దరిల్లుతున్న మధురైలోని టీ స్టాల్స్లో, కోయంబత్తూరులోని పంపుల వర్క్షాపుల్లో, రామేశ్వరం మత్స్యకారుల హార్బర్లలో, కావేరీ డెల్టా బీడు భూముల్లో సామాన్యుల చర్చలన్నీ నీరు, ఉద్యోగాలు, పెరుగుతున్న ఖర్చులు, నిరంతర ఆదాయం గురించే జరుగుతూ ఉన్నాయి. తమిళనాడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నీరు ఒకటి. జాతీయ స్థాయిలో తలసరి నీటి లభ్యత సుమారు 1544 ఘనపు మీటర్లు ఉంటే తమిళనాడులో అది సగానికంటే తక్కువగా, అంటే కేవలం 750 ఘనపు మీటర్లు మాత్రమే ఉంది. వర్షాకాలం తర్వాత రిజర్వాయర్లలో నీటి మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. నగరాల్లో ట్యాంకర్ల కోసం క్యూలైన్లు ఒక నిత్య కృత్యంగా మారాయి. ఇంతటి తీవ్రమైన సంక్షోభం ఉన్నప్పటికీ అస్తిత్వవాదాలకు ఇచ్చినంత ప్రాధాన్యత నీటి సమస్యకు రాజకీయ ప్రసంగాల్లో దక్కడం లేదు. ఇక వ్యవసాయం విషయానికి వస్తే ఇప్పటికీ 56% మంది తమిళులు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కానీ తక్కువ వర్షపాతం, నేలసారం క్షీణించడం, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులతో వ్యవసాయం కుదేలవుతోంది. దిగుబడుల వృద్ధి మందగించింది. రైతుల ఆదాయం గాల్లో దీపంలా మారింది. డెల్టా ప్రాంతాలు, మెట్ట ప్రాంతాల రైతులు సాగునీరు, స్థిరమైన గిట్టుబాటు ధరలు, నమ్మకమైన మద్దతు వ్యవస్థల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దేశం మొత్తం తయారీ రంగ ఉత్పత్తిలో తమిళనాడు వాటా దాదాపు 11 నుంచి 12% ఉంటుంది. దేశంలోనే అత్యధికంగా పారిశ్రామికీకరణ జరిగిన రాష్ట్రం ఇది. కానీ నేడు ఆ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఉదాహరణకు ఏడాదికి దాదాపు 4 లక్షల టన్నుల రాగిని ఉత్పత్తి చేసిన స్టెరిలైట్ ప్లాంట్ 2018లో మూతపడింది. దీంతో భారత్ రాగిని దిగుమతి చేసుకునే స్థాయికి పడిపోయింది. ఫలితంగా కోయంబత్తూరులోని వేలాది సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు ముడిసరకు ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. తిరుపూర్ లాంటి ప్రాంతాల్లోని టెక్స్టైల్ గార్మెంట్ రంగం ఏకంగా 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. కానీ పత్తి ధరలు, కరెంటు ఛార్జీలు పెరగడంతో గత 5 ఏళ్లలో 300కు పైగా మిల్లులు మూతపడ్డాయి. ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రపంచం వేగంగా మళ్లుతూ ఉండడంతో సాంప్రదాయ ఇంజిన్ విడిభాగాలను తయారు చేసే ఆటో కాంపోనెంట్స్ తయారీదారుల్లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఈ పరిణామాలన్నీ కాంట్రాక్ట్ కార్మికుల జీవనోపాధిని, స్థానిక ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. తమిళనాడుకు సంబంధించినంత వరకు నీట్ ఎగ్జామ్ అనేది కేవలం ఒక పరీక్ష కాదు, అది ఒక బలమైన భావోద్వేగ సమస్య. ఈ పరీక్ష సిబిఎస్ఈ చదివే పట్టణ ప్రాంత విద్యార్థులకు, ఖరీదైన కోచింగ్ తీసుకోగల వారికి అనుకూలంగా ఉందని రాష్ట్రం వాదిస్తుంది. గ్రామీణ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ వ్యవస్థ తీవ్ర అన్యాయం చేస్తుందని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. కేంద్రం అమలు చేయాలని చూస్తున్న త్రిభాషా సూత్రం వర్సెస్ రాష్ట్రం పాటిస్తున్న ద్విభాషా విధానం మధ్య ఉన్న సంఘర్షణ కూడా ప్రజల్లో బలంగా ఉంది. సముద్ర తీరానికి సమీపంలోని కచ్చతీవు దీవుల్లో శ్రీలంక నేవీ జరుపుతున్న మత్స్యకారుల అరెస్టులు మరొక ప్రధాన సమస్య. 2025 చివరి నాటికి సుమారు 114 మంది మత్స్యకారులు, 247 పడవలు శ్రీలంక ఆధీనంలో ఉన్నాయి. ప్రతి అరెస్టు తీర ప్రాంతాల్లోని కుటుంబాలను ఆందోళనలోకి నెడుతోంది. మత్స్యకారుల దృష్టిలో ఇది భౌగోళిక, రాజకీయ సమస్య కాదు, ముమ్మాటికి తమ కడుపు నింపే జీవనోపాధి సమస్య. పాలకపక్షంపై అవినీతి ఆరోపణలు కూడా ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారనున్నాయి. ₹1,00,000 కోట్ల టాస్మాక్ మద్యం కుంభకోణం, మున్సిపల్ శాఖలో క్యాష్ ఫర్ జాబ్స్ కుంభకోణాలను ప్రతిపక్షాలు ఎత్తి చూపుతూ ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల ప్రైవేటీకరణ కార్మికులను రోడ్డెక్కిస్తోంది. ఘన వ్యర్థాల నిర్వహణను అవుట్సోర్సింగ్ చేయడాన్ని పారిశుద్ధ్య కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రైవేటు భాగస్వామ్యం వల్ల పనితీరు మెరుగుపడుతుందని ప్రభుత్వం చెబుతున్నా తమ ఉద్యోగ భద్రత, వేతనాల పరిస్థితి ఏంటని ట్రేడ్ యూనియన్లు ప్రశ్నిస్తూ ఉన్నాయి.
తమిళనాడు రాజకీయాల్లో ప్రాంతీయ అస్తిత్వం, భాషాభిమానం, రాష్ట్రాల హక్కులు చారిత్రక ప్రాధాన్యత కలిగిన అంశాలే. వాటిని ఎవరూ కాదనలేరు. కానీ సామాన్యులకు కావాల్సింది రోజువారీ సమస్యల పరిష్కారం. 2026 అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కేవలం భావజాలం, నినాదాల చుట్టూనే తిరుగుతుందా, లేక ఈ ఆర్థిక, సామాజిక సవాళ్లకు రాజకీయ పార్టీలు వాస్తవిక పరిష్కారాలు చూపుతాయా అన్నదే అసలైన ప్రశ్న.